ఏపీ స్టేట్ లీగల్ అథారిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్ మీద అంటే మధ్యవర్తిత్వం మీద ఒక రాష్ట్ర స్థాయి సదస్సు జరిగితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారి దగ్గర నుంచి మిగిలిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జేకే మహేశ్వరి ఇటువంటి వాళ్ళ నుంచి చాలామంది హాజరయ్యారు. ఇటు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కొందరు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వం ఇంపార్టెన్సీ గురించి అండ్ మధ్యవర్తిత్వం వహించే వాళ్ళ గౌరవ వేతనం పెంచడం మీద కూడా నిర్ణయం తీసుకున్నారు. గౌరవ వేతనాన్ని అటువంటి వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అండ్ మధ్యవర్తిత్వం ద్వారా చాలా కేసులు పరిష్కారం అవుతాయి, న్యాయ వ్యవస్థ మీద బోర్డును కూడా తగ్గుతుంది అని. అండ్ అదే వేదిక మీద నుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్ గురించి గొప్పగా మాట్లాడారు. అండ్ మా నాన్నగారు చదువుకోకపోయినా మా ఊరు చుట్టుపక్కల ఊర్లలో గొడవలు మరికొన్ని పరిష్కరించడంలో మధ్యవర్తిగా గొప్పగా పనిచేశారు అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ చేశారు. వాళ్ళ నాన్నగారు పెద్దగా చదువుకోకపోయినా, చదువులేకపోయినా కూడా పెద్ద మనిషిగా మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు అని చెప్పి అయితే కామెంట్స్ చేశారు. అయితే ఇది చూసినంతసేపు సీఎం గారు మాట్లాడినంతసేపు అనిపించేసింది, టక్కని ఇది మాట్లాడుతూ ఉంటే పరకామణి కేసే గుర్తొచ్చింది. పరకామణిలో అతను $900 అంటే అప్పటి కరెన్సీలో, మన ఇండియా కరెన్సీలో 72,000 రూపాయలు, 72,000 రూపాయలు దొంగతనం చేశారు అని. తర్వాత ఆయన పశ్చాత్తాపంతో బయట కేబుల్ వ్యాపారం చేసుకొని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని జీవితం అంతా చాలా ఈ విధంగా సంపాదించిన డబ్బు అని. సో అది ప్రాయశ్చిత్తంతో దేవుని దగ్గర ఆ విధంగా తీసుకోవడం $900 తప్పు అనే ప్రాయశ్చిత్తంతో లోక్ అదాలత్లో సెటిల్ చేసుకొని 14 కోట్ల రూపాయలు తిరిగి శ్రీవారికి ఇవ్వాలి. పాపం చేశాను, $900 తీసుకొని ప్రాయశ్చిత్తంతో నేను శ్రీవారికి 14 కోట్లు నా సొంత ఆస్తి ఇస్తాను అని. అది కూడా లోక్ అదాలత్లో, అంటే అది కూడా మధ్యవర్తిత్వమే, అఫీషియల్ ప్రొసీజర్ అది కూడా. ఆ విధంగా కుదుర్చుకుంటే దాని వెనక ఇంకెవరో ఉన్నారు అని, దాని వెనక ఇంకేదో జరిగింది అని. చివరికి అప్పుడు ఆ కేసు విచారణ చేసిన సతీష్ కుమార్ అనే అధికారి చనిపోయారు. అతను ఇంకేదో తేల్చలేదు ఇప్పటికీ, ఆయన కూడా చనిపోయే వరకు సిఐడి అని, ఇంకొకటని, ఈ కేసు తిప్పి ఏసీబీ అని రకరకాలుగా చేశారు. అంటే ఏం తప్పు జరిగింది అని, మధ్యవర్తిత్వం బూత్ ఎక్కడైంది అని అర్థం కాలేదు. ఇప్పటికీ చాలామందికి అర్థం కాలే. పోనీ ఈ కేసు విచారణ చేసిన వాళ్ళు ఏం తేలిసినారో, ఏం తేలుస్తున్నారో కూడా అర్థం కాలేదు. ఇక్కడ జరిగింది కానీ ఆర్బిట్రేషనే కదా, మధ్యవర్తిత్వమే కదా, అంటే లోక్ అదాలత్లోనే కదా సెటిల్ జరిగింది. అక్కడ ఏమైనా కనుక ఆయన 30 కోట్లు కొట్టయితే 14 కోట్లు మాత్రం శ్రీవారికి ఇచ్చి మిగిలిన డబ్బులు ఎవరైనా కనుక నొక్కేశారు అని చెప్పి ఆధారాలు ఉన్నాయా? లేదే. కేసు ఇప్పటికీ కనుక 72,000 రూపాయల దొంగతనం చుట్టేగా తిరుగుతోంది, అంతే కదా. మరి ఇంక దేనికోసం అని చెప్పి అంత చేశారు, అంత చేస్తున్నారు? పోనీ ఏం ఆధారాలు ఫైండ్ అవుట్ చేశారు? కొత్తగా ఏం ఆధారాలు వీళ్ళు కనుక్కున్నారు? మధ్యవర్తిత్వమే కదా. పోనీ ఇప్పుడు ఏమైనా కనుక బయట దొంగతనం చేసిన వాళ్ళకి వేరే శిక్షలు, గుళ్ళో దొంగతనం చేసిన వాళ్ళకి వేరే శిక్షలు ఏమైనా ఉన్నాయా? ఆయనకి ఏమైనా కనుక దైవ శిక్షణ ఏమైనా ఉంటుందా సపరేట్గా? అటువంటివి అమలు చేయకుండా ఏమన్నా లోక్ అదాలత్లో రాజీ చేయించారా? 14 కోట్లు శ్రీవారికి ప్రాయశ్చిత్తం కింద విరాళంగా ఇప్పించి ఏం జరిగిందని? మరి అటువంటి ఏమైనా ఉంటే బయట పెట్టండి, మంచిదే కదా. అదే కదా ఇప్పుడు ఈ సదస్సు కూడా. ముఖ్యమంత్రి చేసిన కమెంట్స్, లోక్ అదాలత్ అయినా ఆర్బిట్రేషన్ లాంటివి అంటే మధ్యవర్తిత్వం మంచివనే కదా మాట్లాడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవే కదా మాట్లాడింది. దాన్ని ప్రోత్సహించాలనే కదా గౌరవ వేతనం 3,000 నుంచి 10,000కు పెంచింది. గౌరవ వేతనం 3,000 ఇవ్వాలని చెప్పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అడిగితే 10,000 ఇస్తామని ఇదే వేదిక మీద ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా. మరి ఇంకా
మధ్యవర్తిత్వం ఏమైనా వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మధ్యవర్తిత్వం చేస్తే పూర్తవుతుంది, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మధ్యవర్తిత్వం చేస్తే అదేమైనా కనుక లోక కళ్యాణం అవుతుందా? పోనీ ఆ విషయం అన్న చెబితే జనానికి క్లారిటీ వస్తుంది కదా.